వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు మార్నింగ్ సెషన్లో టెట్ ఎగ్జామ్ జరిగింది కదండి. ఆ టెట్ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయి, ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పి ఈరోజు 10 రోజు మార్నింగ్ సెషన్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా తెలుగులో వచ్చేసరికి పల్లెటూరి పిల్లగాడ ఈ యొక్క ప్రక్రియను అడగడం. ఈ ప్రక్రియ వచ్చేసి పాట ప్రక్రియలో ఉంటుంది. ఈ పల్లెటూరి పిల్లగాడ అనే పాఠం వచ్చేసి ప్రక్రియ పాట. అలాగే గుర్రం జాషువా రచనలు పైన ఇట్లా గబ్బిలం మిగతా వేరే వేరే రచనలు ఇచ్చి ఇది ఎవరి రచన అని అడిగారు. అలా గబ్బిలం వచ్చేసి గుర్రం జాషువా గారి రచనగా చెప్పవచ్చు. మరియు సవర్ణ దీర్ఘ సంధుల గురించి ఒకటి. ప్రకృతి వికృతులు 7th క్లాస్ నుంచి ఏది వచ్చిందంటే ఆహారం, అది ప్రకృతి వికృతి అడిగాడు. ఆహారం ఓగిరం అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఆహారం ఇచ్చి ఓగిరం అని ఇవ్వచ్చు, ఓగిరం అని ఇచ్చి ఆహారం కూడా ఇవ్వచ్చు. అలా ప్రకృతి వికృతులు కూడా ఒకటి. గుణం ఒక నానార్థం అడిగాడు. నానార్థం వచ్చేసి స్వభావం మరియు అల్లెతాడు. ఇది 6th క్లాస్ నుంచి ఉంటుంది, 6th క్లాస్ నుంచి వచ్చింది. మరి ఆహారం అనేది 7th క్లాస్లో ఉంటుంది. ఇది 7th నుంచి 6th నుంచి వచ్చింది. తర్వాత సముద్రం వచ్చేసి పర్యాయ పదాలు అడిగాడు. సముద్రం యొక్క పర్యాయ పదాలు ఉదది, రత్నాకరం, సాగరం. ఈ మూడు కూడా సముద్రం యొక్క పర్యాయ పదంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత పద్మాకరం ఉత్పత్తి అర్థం ఇచ్చాడు. ఇది కూడా 7th క్లాస్ నుంచే వచ్చింది. మొన్న కూడా 7th క్లాస్ నుంచే వచ్చింది, ఈరోజు కూడా 7th క్లాస్ నుంచే వచ్చింది. 7th క్లాస్లో ఉన్న ఉత్పత్తి అర్థాలు రేపు లేదా నెక్స్ట్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అందులో నుంచి ఇంకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ పద్మాకరం ఉత్పత్తి అర్థం వచ్చేసి పద్మాలకు నిలవైనది కొలవు, దీన్ని చెరువుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలా ఈ ఉత్పత్తి అర్థం కూడా ఇచ్చాడు. తర్వాత ఒక పద్యం ఒక గద్యం కూడా ఇచ్చాడు. పద్యం కొంచెం ఈజీగా ఉందంటున్నారు, గద్యం కూడా కొంచెం పెద్దగా ఇచ్చాడంట. కొంచెం అది కూడా ఈజీగానే ఉంది, కాకపోతే కొంచెం చూసుకొని ఆన్సర్ చేయాల్సింది వస్తుంది అని అలా ఎగ్జామ్ రాసిన వాళ్ళు చెప్పారు. తర్వాత ఇలా శేషం లక్ష్మీనారాయణాచారి గారి సొంత ఊరు నగనూరు. ఇది కూడా 6th క్లాస్ నుంచి కూడా వచ్చింది. రచయితల యొక్క ఊరు కూడా అడుగుతున్నాడండి. నెక్స్ట్ డిఎస్సి కూడా ఇలా వచ్చే ఛాన్స్ అనేది ఉండొచ్చు, అందుకే ఇప్పటి నుంచి తయారు చేస్తున్నట్టుగా నాకు అర్థమవుతుంది. అలా కూడా అనుకోవచ్చు. డిఎస్సిలో ఇలాగే అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది, కాబట్టి ఇప్పటి నుంచే ఇలా కూడా చదివేందుకు ప్రయత్నం అనేది చేయండి. తర్వాత బాదరాయణుడు ఎవరు అంటే అర్థం ఇచ్చాడు. బాదరాయణుడు అంటే వ్యాసుడు అని అర్థం వస్తుంది. బాదరాయణుడు అని ఇలా కూడా ఇచ్చాడు. సింహం యొక్క అర్థం కూడా ఇచ్చాడు. కేసరి వస్తుంది, పంచాస్యం వస్తుంది. అలా పంచాస్యం, కేసరి ఇవి కూడా సింహం యొక్క అర్థంగా మనం చెప్పుకోవచ్చు. రాణి శంకరమ్మ ఎక్కడ సంస్థానం ఎక్కడ అంటే అందోల్ సంస్థానంలో ఉంటుంది రాణి శంకరమ్మది, అందోల్ సంస్థానం. మరియు విభక్తులు కూడా అడుగుతున్నాడు. విభక్తుల నుంచి కూడా క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే సోషల్ ఈవీఎస్లోకి వచ్చేసరికి ఒక నిమిషం, ఈవీఎస్లో వచ్చేసేసి ప్రైమ్ మెరిడియన్ అంటే దేనిని అంటారు, చోళులు ఏ రాజులకు సబార్డినేట్గా ఉండేవారని, పారిశుద్ధ కార్మికుల గురించి, అలాగే విటమిన్ డి ఎక్కడి నుంచి వస్తుంది అంటే సూర్యుడి నుండి వస్తుంది విటమిన్ డి. టెలివిజన్ ఏటీఎల్ఎం అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్లో టెలివిజన్ అనేది ద్విపార్శ్వన ఏకోవార్ 3Dయా 2D అని అలా కూడా అడిగాడు. తర్వాత విసర్జక వ్యవస్థ గురించి ఒక క్వశ్చన్. తర్వాత మోకాలు మోచేయిలో ఉండే ఏ రకమైన కీలు ఉంటుంది, మడతబందు కీలు ఉంటుంది. తర్వాత గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రధాన విధి ఏంటి అని ఒక క్వశ్చన్. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చిన విదేశీ యాత్రికుడు ఎవరు అని. ఉపాధి హామీ పథకం ఉంది కదా, ఉపాధి హామీ పథకంలో ఎలా ఉంటుంది, 100 రోజుల పని. ఉపాధి హామీ పథకంలో 100 రోజుల పని ఉంటుంది. ఆ విధంగా క్వశ్చన్ కూడా అడిగిండు ఈ సోషల్ నుండి. తర్వాత సావిత్రిబాయి పూలే గురించి, ఈమె ఫస్ట్ లేడీ టీచర్ కదా, సావిత్రిబాయి పూలే గురించి ఒక క్వశ్చన్. గుండె నుంచి రక్తాన్ని తీసుకువెళ్ళేవి ఏవి, దమ్మునుల సిరల. ఆ విధంగా కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. తర్వాత పటాలు సరిహద్దులు ఉంటాయి కదా, పటాల గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. తర్వాత పునరుత్పాదక ఇంధనం కింద ఆప్షన్స్లలో సన్లైట్ ఉందంటే మిగతా ఇంకా వేరే ఉన్నాయి. సన్లైట్ వచ్చేసి ఆన్సర్ అవుతుంది. పునరుత్పాదక ఇంధనం గురించి కూడా క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరిగింది. తెలుగులో మరియు ఈవీఎస్లో చూసుకుంటే మరీ నిన్న ఇచ్చినంత కఠినంగా అయితే ఏమి ఇవ్వలేదు. ఈరోజు కొంచెం బెటర్గానే ఉంది అని అంటున్నారు రాసిన వాళ్ళైతే. మరి ఎలా ఉందో తర్వాత రిజల్ట్ వచ్చాక చూద్దాం. తర్వాత సైకాలజీ వచ్చేసరికి అభ్యసన బదలాయింపు, వికాస నియమ సూత్రాలు, సర్దుబాటు, వైఘాట్స్కి, బ్రూనర్ గురించి, అంతర్దృష్టి, స్వతంత్ర చరము, శూన్య బదలాయింపు, ఇంకా ఆర్టీఈకి సంబంధించింది. ఆర్టీఈకి సంబంధించి అయితే ప్రతి సెషన్లో వస్తుంది. అలాగే ఈ వైఘాట్స్కి కానీ ఈ బ్రూనర్ కానీ ప్రతి సెషన్లో వస్తుంది. నేను కూడా ప్రతి వీడియోలో చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇది కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇవి కన్ఫర్మ్ క్వశ్చన్స్, ఇవి 100% వచ్చే టాపిక్స్ అని చెప్తా ఉన్నాను. అలా కన్ఫామ్గా ప్రతి సెషన్లో 1 లేదా 2 క్వశ్చన్లు అయితే వీటికి సంబంధించింది వైఘాట్స్కి కానీ ఆర్టీఈ కానీ
ఈ బ్రూనెట్కి సంబంధించింది కానీ ఇవన్నీ కూడా 1 లేదా 2 క్వశ్చన్లు ప్రతి సెషన్‌లో కూడా వస్తా ఉన్నాయి. ఇవి నెక్స్ట్ రేపు, ఎల్లుండి ఉండేవారు ఒకసారి చూసుకొని వెళ్ళండి. అదేవిధంగా శూన్య బదలాయింపు, అబ్జర్వేషన్ బదలాయింపు కూడా చూసుకోండి సైకాలజీకి సంబంధించింది. డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి కొంచెం రావట్లేదండి. కొంచెం అప్లికేషన్ మెథడ్‌లోనే అడుగుతున్నాడు అన్ని క్వశ్చన్స్ కూడా. డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి కొంచెం తక్కువగా వస్తున్నాయి. అప్లికేషన్‌లో అడుగుతున్నాడని అంటున్నారు. అదే చూద్దాం నెక్స్ట్ ఎలా ఉంటదో, మరి రేపు, ఎల్లుండి కూడా ఎలా ఇస్తాడో తెలియదు. తర్వాత ఈవీఎస్‌లోకి వచ్చేసరికి అత్యంత పేదవారు ఎవరు అని చెప్పి కింద ఆప్షన్‌లో ఇచ్చాడంట. అందులో బీపీఎల్, బిలో పవర్టీ లైన్ కన్నా కింద ఉన్నవారుగా అత్యంత పేదవారుగా మనం చెప్పుకుంటాం. ఇవన్నీ ఈరోజు వచ్చినవి. అందరికీ అన్నీ గుర్తుండవు కదా, వాళ్ళకి గుర్తున్నవి కొన్ని మాతో షేర్ చేసుకున్నారు. నేను మీతో మీకు ఎలా వస్తున్నాయో తెలుసుకుంటారని నేను కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మీకు ఎలా ఏవి వస్తున్నాయని చెప్పి నేను వెంటనే అందించే ప్రయత్నం అనేది చేస్తాను. ఇవన్నీ కూడా తెలుగులో కూడా చూడండి, కన్ఫామ్గా నానార్థాలు, అర్థాలు, పర్యాయ పదాలు అయితే కన్ఫామ్గా వస్తుంది. నానార్థాలకి మన దగ్గర మన ఛానల్లో వీడియో కూడా ఉంది. 7th క్లాస్, 8th క్లాస్ అనేది కూడా వీడియో కూడా చేసాము. ఎలా గుర్తుంచుకోవాలి ఎలా అని చెప్పి అది కూడా చూసే ప్రయత్నం చేయండి. అలాగే విభక్తులు కానీ, ఈ సోషల్ సంబంధించి కానీ, వీవీఎస్కి సంబంధించి కానీ, ఈ మోకాలు మోచే ఈ కీలుకు సంబంధించిన వీడియో కూడా మన దగ్గర ఉందండి. మన ఛానల్లో దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంటుంది. తర్వాత విటమిన్స్ గురించి, ఈ విసర్జక వ్యవస్థను, ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం గురించి వీటన్నిటిని కూడా క్వశ్చన్లు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒకసారి రేపేలో ఉన్న వాళ్ళు చూసుకునే ప్రయత్నం అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.